నమస్కారం. మన భారతీయ సంప్రదాయంలో జగద్గురువులుగా భావించి ముగ్గురిని ఆరాధించి పూజిస్తూ ఉంటారు. వారిలో మొదటి వారు శ్రీకృష్ణ పరమాత్మ, రెండో వారు వ్యాస భగవానులు, ఇక మూడో వారు జగద్గురు ఆదిశంకరాచార్యులు. అటువంటి ఆదిశంకరాచార్యుల 108 అడుగుల విగ్రహాన్ని నిర్మించ తలపెట్టారు. అది కూడా అగ్రరాజ్యమైన అమెరికాలోని అట్లాంటాలో. అది మరెవరో కాదు, మన తెలుగువారైన శ్రీ మోచర్ల శశిభూషణ్ గారు. మరి దీనికి నాంది ఎలా పలికింది, స్ఫూర్తి ఎవరు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. మీ స్వగ్రామం ఏంటి, మీరు ఎక్కడ పుట్టారు, మీ నేపథ్యం ఏంటి, ఒకసారి చెప్పి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఫస్ట్ మా గురువు గారికి నమస్కారం పెట్టి, నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. మా అమ్మ నాన్న గురువు దైవమైన సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి పాదపద్మల ప్రాణమిలుతూ, నా పేరు మోచర్ల శశిభూషణ్ అండి. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. నేను ఇంజనీరింగ్ మదురై కామరాజ్ యూనివర్సిటీలో చేశానండి. ఆ తర్వాత మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళాను అనమాట. ఆల్మోస్ట్ 30+ ఇయర్స్ 30 ఏళ్ళ పైగానే. నా మాస్టర్సు బ్యాచిలర్స్ రెండు, నా థీసిస్ వాజ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, machine learning and predictive analysis. నా మాస్టర్స్ థీసిస్ వాజ్ ప్రెజెంటెడ్ ఏది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ప్రజెంట్ చేశారు. అండ్ ఇట్ గాట్ సమ్ అవార్డ్స్ ఆల్సో అనమాట. అది నా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అండి. 30 ఏళ్ళకి పైగానే నేను అమెరికాకు వెళ్ళి సెటిల్ అయ్యాను. అండ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్ అంతా ఐటీ ఆర్కిటెక్ట్గానే ఎదిగాను. లీడర్షిప్ పొజిషన్స్లో కూడా ఉన్నానండి. ఆ తర్వాత ఒక వెంచర్ క్యాపిటల్లో స్టార్ట్ చేశాము. 25+ స్టార్టప్ కంపెనీస్కి మేము ఫండింగ్ ఇచ్చి వీ టుక్ దెమ్ టు పబ్లిక్, కొన్ని అక్కడ దాకా చేసాము. ఆ తర్వాత ప్రస్తుతానికి ఒక ఐటీ కంపెనీ, ఒక హెల్త్ కేర్ కంపెనీతోనే సెటిల్ అయ్యి, ఇక నా శేష జీవితం సనాతన ధర్మాన్ని పరిరక్షణ కోసము, ప్రాపగేషన్ కోసము అంకితం చేస్తున్నానండి. మీకు భక్తి ఎక్కువేనా? భక్తి ఎక్కువే అని నేను భావిస్తాను. అది అంటే దాన్ని మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు? మీ భక్తిని ఏ విధంగా ప్రజెంట్ చేస్తారు? ఒక్కొక్కళ్ళు దేవాలయానికి వెళ్ళకపోయినా కూడా మన హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. వాళ్ళ నాస్తికులు అని కూడా అనలేము. కొంతమంది ఆ భక్తికి సంబంధించి ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. పూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు, మన ధర్మాన్ని అందరికీ తెలిసేలాగా, వ్యాప్తి చెందేలాగా ప్రయత్నిస్తూ ఉంటారు. దాంట్లో మీరేంటి అని? నేను అన్నీ సమపాళ్ళలో చేస్తూ ఉంటానండి. మన ధర్మం గురించి నేను వేరియస్ ఫోరమ్స్ మీద నేను మన ధర్మం గురించి ప్రచారణ చేస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను. అసలు మన ధర్మం ఏమిటి, అసలు ఏం చెప్తుంది అని ధర్మ ప్రచారణ చేస్తూ ఉంటాను. ఇదే కాకుండా అక్కడ కొన్ని ఆశ్రమాలు కట్టి దేవాలయాలు కూడా కట్టాము. ఇప్పుడు మౌలాలీలో మేము 1970లో మా వంశీకులు అక్కడ స్థలం తీసుకొని వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టారు. అదే కాకుండా తెట్టు అని కావలి దగ్గర ఉందండి, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మేము కట్టించాము. ఇదే కాకుండా కుర్తాలం స్వామివారు, జగద్గురువులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు నన్ను సిద్ధేశ్వరి పీఠానికి, మన ఏకైక తెలుగువారి పీఠం తమిళనాడులో ఉంది, ఆ పీఠానికి నన్ను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నన్ను నియమించారు. అప్పుడు యాజ్ పార్ట్ ఆ జాబ్ రెస్పాన్సిబిలిటీస్గా పీఠ వ్యవహారాలు అన్నీ చూస్తాను, కార్యక్రమాలు చూస్తాను, యజ్ఞాలు, ధర్మరక్షణ యజ్ఞాలు ప్రపంచవ్యాప్తంగా మేము చేయించాము. డిస్కోర్సెస్ ఇవ్వడం, ధర్మ ప్రచారం, ఇవన్నీ ఆల్ ద యాక్టివిటీస్లో నా పాత్ర ఉందండి. మరి మీకు అసలు ఈ ఆదిశంకరాచార్యుల విగ్రహం ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశం కానీ, అక్కడ ఉన్న టెంపుల్స్ కానీ చాలా రకాల డెవలప్మెంట్స్ చేస్తున్నారు. ఇది చెయ్యాలి అనే స్ఫూర్తి, నాంది అసలు ఎక్కడ పలికిందంటారు? యాక్చువల్గా అండి, స్వామివారు అమెరికాకు వస్తే వారి కోసం ఒక చిన్న దేవాలయం ఒక 2 ఎకరాల్లో 5 ఎకరాల్లో తీసుకొని కడితే స్వామివారు అక్కడ వచ్చి ఉంటారు, అక్కడ నిత్య పూజలు చేద్దాము అన్న సంకల్పంతో స్టార్ట్ అయిందండి ఈ ఐడియా. మీరు 10 ఏళ్ల క్రితం నన్ను అడుగుంటే అసలు ఇటువంటి ఐడియా నేను చేస్తానని కూడా నాకు స్ఫూర్తి లేదు. ఏమైందంటే, ఇలా 5 ఎకరాల కోసం చూస్తూ 7 రాష్ట్రాల్లో మోర్ దాన్ 200 to 300 స్థలాలు చూసాం. చేస్తే ఏది నచ్చలేదు. నేను కాళీదేవి ఉపాసకుడినండి. అయితే అమ్మవారు కనిపించి ఒక స్థలం చూపించి ఇది తీసుకో అన్నట్టు నాకు స్ఫురణ కలిగింది. అయితే
యూజువల్గా మనందరికీ డౌట్స్ వస్తాయి కదండి, మనం ఇమాజినేషను అనుకొని అని అంటే ఆ సమయంలో స్వామివారు కూడా అమెరికాలో ఉండడం జరిగింది. అయితే స్వామీజీ అడిగాను నేను, స్వామీజీ ఇలా నాకు స్ఫురణ కలుగుతుంది, ఇది నా ఇమాజినేషనా నిజమేనా అని అడిగాను. అడిగితే స్వామివారి ధ్యానంలో చూసి, అవును నాన్న, నువ్వు అమ్మవారే చెప్తోంది, నువ్వు తలకి మోసిన భారం కూడా అని చెప్పారు, తీసుకో అని అంటే కొంచెం కాషన్ కూడా చేశారు. ఇక అమ్మవారు చెప్పిన తర్వాత మనం ఆగకూడదని నేను ఇమీడియట్గా ఆ స్థలం తీసుకోవడం జరిగింది. అలా 5 ఎకరాల కోసం వెళ్ళి 500 ఎకరాలు తీసుకోవడం స్టార్ట్ అయింది. 5 ఎకరాలు ఫస్ట్ మీ స్వార్జితంతో మీరు తీసుకోవడం జరిగింది. తర్వాత 500 ఎకరాల్లో విస్తరిస్తేనే అంత పెద్దగా అవుతుంది మనకి. ఎందుకంటే తర్వాత టెంపుల్స్ ఏమైనా డెవలప్ చేయాలన్నా అసలు అది ఏంటి, అక్కడ మీరు ఏదైతే కడుతున్నారో దాని పేరు ఏమైనా అనుకున్నారా? అక్కడ ఏమేమి ఉండబోతున్నాయి, అసలు ఏంటి అనేది ఒకసారి చెప్పండి. సో 5 ఎకరాలు అనుకొని మొదలైన జర్నీ 500 ఎకరాలు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఇక్కడ అని అంటే కొన్ని విజన్స్ వచ్చాయి. అండ్ అవన్నీ స్వామివారితో నేను డిస్కస్ చేస్తే స్వామివారు అన్నీ ప్రణాళిక చాలా బాగుంది. అండ్ వారు కూడా కొంచెం ఇన్పుట్స్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరుకొద్దాం. పేరుకి దానికి మన హిమాలయాల్లో ఒక సీక్రెట్ లొకేషన్ ఉందండి. దాన్ని సిద్ధాశ్రమం అని అంటారు. సిద్ధయోగులు ఉంటారు అక్కడ. స్వామివారు ఎన్నోసార్లు ప్రవచనాల్లో చెప్పారు. ఏంటంటే అక్కడ ఏజ్కి సంబంధించి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, వేల సంవత్సరాల సిద్ధ పురుషులు ఉంటారు. అటువంటి ప్లేసు సిద్ధాశ్రమం అని అంటారు. అది టిబెటిన్ లాంగ్వేజ్లో దాన్ని షాంగ్రిలా అని అంటారు. సో ఈ ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం ఆఫ్ నార్త్ అమెరికా అని పెట్టామండి పేరు. ఆల్సో షాంగ్రిలా అని కూడా షార్ట్ ఫామ్లో పిలుస్తామన్నమాట. అది ఫస్ట్ పేరు. సో ఇక్కడ ఏం చేద్దాము అంటే, మనకి ఈరోజు మన హిందూ మతం ఉంది అని అంటే ఒకరి వల్ల, అది ఆదిశంకర్. మీరు చెప్పారు ఇంట్రడక్షన్లో, జగద్గురువులు ఆదిశంకర్ల వారి వల్ల. సో వారిని ఆనర్ చేస్తూ, వారిని గౌరవిస్తూ, వారిది 108 అడుగుల స్టాచ్యూ ఒకటి పెడదాము అని సంకల్పించాం అనమాట. అయితే స్టాండింగ్ పొజిషనా సిట్టింగ్ పొజిషనా, మనం శంకర్ల వారిది పిక్చర్ ఎప్పుడు చూసినా సిట్టింగ్ పొజిషన్లో ఉంటుంది. మనం ఎక్కడ చూసినా స్టాండింగ్ పొజిషన్లోనే చూస్తాం. సో ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఫస్ట్ టైము సిట్టింగ్ పాస్చర్లో తీసుకుందామని. ఆ తర్వాత ఒక వేద పాఠశాల, ఒక గౌశాల, ఆ తర్వాత ఒక పెద్ద దేవాలయం. ఇప్పుడు మీరు చూస్తే చాలామంది, ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి, ఏమిటి అని అంటే నేను హిందువుల వర్డ్ కన్నా నేను సనాతని అని వాడతానండి. ఎందుకంటే మన సనాతనిలకి ఒక క్రోమోజోమ్ మిస్సింగ్ అనే నేను అనుకుంటాను, నా పర్సనల్ ఒపీనియన్. ఆ క్రోమోజోమ్ ఏమిటి అని అంటే యూనిటీ, ఐకమత్యం. మనం పోస్ట్ గ్రాడ్యుయేట్లు కూడా చేసాం, హౌ టు డివైడ్ అవర్ సెల్స్ అని, ఎలా విభజించుకోగలమా అన్నది ప్రతిదీ మనం చేసుకోగలం. అందుకని ఆ రోజు శంకర్ల వారు అందరినీ కలుపుకొని వెళ్దాము అని వారు భారతదేశం అంతా పైకి కిందకి 3 సార్లు పర్యటన చేసి అందరినీ కలిపారు. ఐ థింక్ ప్రస్తుత ఉన్న పరిస్థితులలో అది మళ్ళా అవసరము అని అనిపించి ఆ శంకర్ల వారిది జ్ఞాపకంగా ఆ స్టాచ్యూ పెడతామన్న ఉద్దేశం. అక్కడ ఒక 150,000 స్క్వేర్ ఫుట్ టెంపుల్ ఒకటి నిర్మిస్తామని. అక్కడ శాక్తేయము, వైష్ణవము, గాణాపత్యము, శైవము, సౌరము అందరినీ అక్కడ ఆ దేవాలయంలో పెట్టి అందరూ రావచ్చు, సనాతనులు అందరూ రావచ్చు అన్న ఉద్దేశంతో ఒక దేవాలయం. ఆల్రెడీ మేము 108 హోమకుండాలు ఆల్రెడీ మేము అక్కడ నిర్మించేసాము. అది నిర్మించి అక్కడ నిత్య హోమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి నెల అక్కడ హోమాలు చేస్తే కెనడా నుంచి నార్త్ అమెరికాలో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ హోమాలు చేస్తూ ఉంటారు. ఒక ఇయర్లీ ఒక యాన్యువల్ ఈవెంట్ కూడా చేస్తాం. అప్పుడు యూరోప్ నుంచి కూడా, భారతదేశం నుంచి కూడా కొంతమంది వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఆ ఫంక్షన్కి స్వామివారు చీఫ్ గెస్ట్గా వస్తూ ఉంటారు. ఇదే కాకుండా ఒక ఈవెంట్ హాలు, ఆ తర్వాత అక్కడ కొన్ని ఆయుర్వేదిక్ అండ్ వేదిక్ ఫార్మింగ్ కూడా చేసి ఈ 500 ఎకరాల్లో 9 సరస్సులు ఉన్నాయండి.
బ్యూటిఫుల్, చాలా అందమైన సరస్సులు. అయితే ఆ సరస్సుల్లో స్వామివారు భైరవ శక్తిని నిక్షిప్తం చేశారు. స్వామివారు అందరికీ మంత్రదీక్ష ఇస్తూ ఉంటారు. భైరవ మంత్రం తీసుకున్న వాళ్ళందరూ ఆ సరస్సులకి అట్రాక్ట్ అయిపోయి అక్కడ కూర్చొని వాళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారు. అయితే మన పూర్వకాలంలో కుటీరాలు ఉండేవి కదండి, గురుకులాలు, కుటీరాలు. ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక మోడల్ సనాతన విలేజ్ పూర్వకాలంలో ఉన్నట్టు ఈ సరస్సుల చుట్టూతా ఆ కుటీరాల్లాగా చేసి ఒక మోడల్ విలేజ్ లాగా చేసి చేద్దాము అని. ఇదే కాకుండా 2 కీ ఇంపార్టెంట్ లొకేషన్స్ మేము అలొకేట్ చేసామండి. ఏంటంటే ఒకటి మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్ అని పెడుతున్నామండి. అక్కడ ఏమిటి అనంటే మనకున్న ఫిలాసఫీస్, సాంప్రదాయాలు ఏంటంటే ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం, ఇంకా ఎన్ని ఉన్నా వాళ్ళ ఫౌండరు, వాళ్ళ లీనియేజ్, ఆ తర్వాత వాళ్ళ కీ టీచింగ్స్ అన్నీ అక్కడ షోకేస్ చేద్దామని. ఇదే కాకుండా మన పూర్వ ఋషులు, మన సైంటిస్టులు, వాళ్ళు మన హ్యుమానిటీకి కానీ మన ధర్మానికి కానీ చాలా కాంట్రిబ్యూషన్స్ చేశారు. అవి కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ కూడా హైలైట్ చేసి ఆ మ్యూజియంలో మేము షోకేస్ చేద్దామనే ప్రణాళికలో ఉన్నాం. అదొకటి. ఇదే కాకుండా ఒక 125 ఎకరాలు మేము ఎలకేట్ చేసాం. దేనికి అనంటే పూర్వకాలంలో ఉన్న అఖండ భారతం అని అంటూ ఉంటాం కదండి, ఆ భారతదేశంలాగా పెట్టి 51 శక్తి పీఠాల మినియేచర్ మోడల్ టెంపుల్స్, వాటి విగ్రహాలు, వాటి హిస్టరీ అక్కడ షోకేస్ చేద్దామని. అలానే 12 జ్యోతిర్లింగాలు కూడా మేము షోకేస్ చేసి మినియేచర్ మోడల్స్ పెట్టి, స్పెషల్ టెంపుల్స్లో ఏది పద్మనాభ టెంపుల్, మన తిరుమల బాలాజీ టెంపుల్, ఇలా మూకాంబిక టెంపుల్, ఇవి కూడా పెట్టి చూపించి బేసిక్గా అక్కడికి వస్తే సనాతన ధర్మం గురించి అందరికీ తెలియాలి. ఇది మన కోసం కాదండి, మన నెక్స్ట్ జనరేషన్, ఆ పై జనరేషన్కి మన ధర్మం గురించి చాటించాలి. మన ఎంత గొప్ప ధర్మమో మన సనాతన ధర్మము, దాని గురించి వ్యాప్తం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రణాళికలు చేస్తున్నాం. ఇక్కడ వేద పాఠశాలలో వేదాలే కాకుండా 64 ఫైన్ ఆర్ట్స్ కళలు కూడా నేర్పించే ప్రణాళిక ఉందండి. ఇక్కడ వేద పాఠశాలలు వేరియస్ యూనివర్సిటీస్తోని కొలాబరేట్ చేసి, ఇప్పుడు మళ్ళీ రీఇన్వెంట్ వీల్ చేయక్కర్లేదండి, కొలాబరేట్ చేసి వాళ్ళని ఇక్కడి నుంచి తెప్పించి అక్కడ చాటించడానికి, నేర్పించడానికి అన్న ప్రణాళికలో ఉన్నామండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద గ్రాండ్ విజన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. అక్కడికి వస్తే సనాతన ధర్మం గురించి అందరికీ తెలియాలి. ఇప్పుడు మీరు ఏవైతే అంశాలు చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాయి, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయా, ఆల్రెడీ ఏమేమి అక్కడ నిర్మితమై ఉన్నాయి, అలాగే మన ఆది శంకరాచార్యుల విగ్రహానికి సంబంధించి స్టార్ట్ అయిందా, అవ్వబోతుందా, లేదు మిడిల్లో ఉందా, ఏ పొజిషన్లో ఉంది? 1918లో 2018లో స్థలం తీసుకోవడం జరిగిపోయింది. ఆ తర్వాత 108 హోమకుండాలు ఆల్రెడీ బిల్డ్ చేసేసామండి. ఆ తర్వాత అదే సమయంలో కోవిడ్ వచ్చింది. ఒక 3 years వీ లాస్ట్ బికాస్ ఆఫ్ కోవిడ్ అనమాట. నౌ వీఆర్ రెన్యూయింగ్ అవర్ ఎఫర్ట్స్ అనమాట. అయితే ప్లానింగ్ అంతా అయిందండి. 7 phases చేద్దామన్న ప్లాన్లో ఉన్నాము. రైట్ నౌ మేము ఏం చేస్తున్నాము అనంటే, ఈ 108 అడుగుల స్టాచ్యూ చేయాలి అనంటే ఏ మెటల్ వాడితే, ఏ పదార్థం వాడితే అక్కడ ఉన్న టెంపరేచరు ఎన్వైరన్మెంట్కి సూటబుల్గా ఉంటుంది, అండ్ లో మెయింటెనెన్స్ అండ్ లాంగ్ లాస్టింగ్ ఏది ఉంటుందో ఆ మెటలర్జీ ఇంజనీర్స్తోని మేము వర్క్ చేస్తున్నాము. అది ఫైనలైజ్ అయితే దెన్ వీ విల్ గో పబ్లిక్. అప్పుడు యాక్చువల్ వర్క్ స్టార్ట్స్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని ఫస్ట్ దాని మీద ఫోకస్ చేస్తున్నాం. ఫస్ట్ ప్లేస్లో దేవాలయము, ఎడ్యుకేషన్ బిల్డింగ్ అంటే ఒక యూనివర్సిటీ, అదే వేద పాఠశాలకి, అండ్ ఇది అని చేద్దామని మొత్తం ఒక 8 yearsలో కంప్లీట్ చేద్దామని ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ అన్న ప్రణాళికలో. మరి అక్కడ మీరు స్థలం తీసుకోవడం మీ ఓన్ ప్రాపర్టీ అంటే అది వేరే విషయం, కానీ అందరికీ ప్రత్యేకించి హిందువులకి కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా మన హిందూ ధర్మం ఏంటి, మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అని తెలియజేసే ఒక గొప్ప కార్యానికి మీరు స్థలం సేకరణ చేశారు. ఇది మామూలు విషయం కాదు. అయితే దీనికి అమెరికా అసలు ఎట్లా సపోర్ట్ చేస్తుంది, మనకు సపోర్ట్ చేస్తుందా? మీరు ఎన్నో స్ట్రగుల్స్ పడి ఉంటారు. కొన్నైనా తెలిస్తేనే మీ కష్టం ద్వారా సనాతన ధర్మం అంటే ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నమైనా చేస్తారు నవతరం. దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, అమెరికాలో మన హిందువులు, మన సనాతన పిల్లలు
మా పిల్లలు ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మనకి ఏం చెప్పబడుతుంది, మంచిగా చదువుకోండి, మంచి ఉద్యోగం తెచ్చుకోండి, పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కానీ మళ్ళీ వాళ్ళని చక్కగా చూసుకొని పెంచండి అని చెప్పారు. అదే అందరం పాటించాం. నేను కూడా అదే పాటించానండి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి తెలిసింది అని అంటే, మా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. బట్ ఐ రియలైజ్డ్ తర్వాత నాకు జ్ఞానోదయం కలిగింది. ఏమిటి అని అంటే, మన సనాతన ధర్మం గురించి చాలా మిస్‌రిప్రజెంటేషన్ ఉందన్నమాట. ఇప్పుడు అబ్రహామిక్ రిలీజియన్స్ గురించి అక్కడ హిస్టరీ హై స్కూల్లో అంతా ఈలో ఏముంటుందంటే ఏపీ హిస్టరీ అని ఉంటుందన్నమాట. అది స్పెషల్ కోర్స్. దాంట్లో అబ్రహామిక్ రిలీజియన్స్ మీద 3 చాప్టర్లు, 4 చాప్టర్లు ఉన్నాయి. మన సనాతన ధర్మం గురించి 653 పేజ్‌లోనో ఏదో పేజ్‌లో 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయండి. ఆ 2 పారాగ్రాఫ్స్ ఏమున్నాయంటే, ఒక పారాగ్రాఫు వీళ్ళకి క్యాస్ట్ సిస్టమ్ ఉందండి. వీళ్ళు క్యాస్ట్ బేసిస్ మీద వీళ్ళు సెగ్రిగేట్ చేస్తారు. అదొక పాయింట్. అదొక పారాగ్రాఫ్. రెండో పారాగ్రాఫ్ ఏముంది అని అంటే, వీళ్ళు సతీ సహగమనం చేస్తారు అని, ఆడవాళ్ళందరూ సతీ సహగమనం చేస్తారు అని ఒక సెకండ్ పారాగ్రాఫ్ ఉంది. దిస్ ఈజ్ కంప్లీట్ మిస్‌రిప్రజెంటేషన్ అండ్ మిస్‌ఇన్ఫర్మేషన్ ఆఫ్ సనాతన ధర్మ. అంటే మా అబ్బాయిలు, మా పిల్లలకైతే మేము నేర్పించాం కాబట్టి, ఆ తర్వాత నేను లేట్‌గా రియలైజ్ అయ్యి నేను అడిగాను, "ఏరా మిమ్మల్ని ఇలా స్కూల్‌లో అడిగారంటే?" "అవును నాన్న మమ్మల్ని అడిగారు, కానీ మాకు తెలుసు కాబట్టి మేము చెప్పాం." అయితే ఏమవుతుంది అని అంటే, ఎంతమంది వర్ నాలెడ్జబుల్ నాలాగా? నాకేదో మా అమ్మ నాన్న నేర్పించారు. అసలు మా జనరేషన్‌లోనే ఎవరికీ అంత ఇన్ఫర్మేషన్ లేదు, తెలియట్లేదు. ఇప్పుడు పిల్లలు వచ్చి మనల్ని అడిగితే మనం చెప్పే పరిస్థితిలో కూడా లేము. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మేమేంటంటే టు ఎడ్యుకేట్ అబౌట్ మన ధర్మం. మనకి తెలిస్తేనే కదా మనం ఇంకోళ్ళకి చెప్పేది. అందుకని దిస్ ప్రాసెస్ ఇదంతా ఏమిటి అని అంటే, మన ధర్మం గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం నేర్చుకొని మనం చెప్పాలి. సో దిస్ విల్ బీ ద నాలెడ్జ్ సెంటర్ అన్న ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాము. అండ్ మేము వీఆర్ వర్కింగ్ విత్ అమెరికాలో టెక్సస్ స్టేట్ అని ఉందండి. ఆ రాష్ట్రం వాళ్ళు దే సెట్ ద టెక్స్ట్ బుక్ స్టాండర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ ది ఎంటైర్ టెక్స్ట్ బుక్స్ ఆఫ్ అమెరికా అనమాట. వీఆర్ క్లోజ్లీ వర్కింగ్ విత్ టెక్సస్ స్కూల్ బోర్డ్ అనమాట. ద మిస్‌రిప్రజెంటేషన్ అండ్ మిస్‌ఇన్ఫర్మేషన్ అబౌట్ సనాతన ధర్మ అండ్ పుట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సనాతన ధర్మ. అది కూడా వీఆర్ వర్కింగ్. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడుండి మన టెంపుల్స్ గురించి, మన సనాతన ధర్మానికి సంబంధించి మనం చెప్తున్నా వినడానికి ఆసక్తి చూపే వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కడో అమెరికా మనది కానే కాదు అసలు. అలాంటిది మనం వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నాం వరకు ఓకే. మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం ఓకే. ఒక చిన్న టెంపుల్ కట్టుకున్నాం ఓకే. కానీ ఇంత 500 ఎకరాల్లో ఒక సనాతన ధర్మానికి సంబంధించి మన ఇండియాను రిప్రజెంట్ చేసే విధంగా మీరు అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అమెరికా సపోర్ట్ చేస్తుందా? అక్కడ వాళ్ళ ప్రజలు సపోర్ట్ చేస్తున్నారా? యాక్చువల్గా అండి, మన వాళ్ళకన్నా వాళ్ళే ఎక్కువ ముందరికి వచ్చారు అని వాస్తవంగా చెప్పాలి. ఎందుకు అని అంటే, వీళ్ళు చాలామంది ఎస్పెషలీ క్రిస్టియన్, ఇట్స్ ఎ మేజర్ క్రిస్టియన్ నేషన్. వాళ్ళు కూడా ముందరికి వచ్చి, మీరు ఇక్కడ యోగా రిట్రీట్స్ చేస్తారా, మెడిటేషన్ రిట్రీట్స్ చేస్తారా, స్పిరిచువల్ రిట్రీట్స్ చేస్తారా, ఇలా ఇవన్నీ మీరు చేస్తే మేము రావచ్చా అని అన్నారు. ఇది సనాతన ధర్మం అండి, మాకు ఇట్లా మతం మీద మేమేమి కాదండి, అందరూ రావచ్చు అంటే వాళ్ళందరూ అన్నారు, దిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్, మన అందరికీ ఇది కావాలి, మేము ఒక పని చేస్తామండి, మేము వచ్చినప్పుడు మీరు ఒక పని చేయండి, మా ఫోన్లు తీసేసుకోండి, 3 రోజులు ఒక రిట్రీట్ పెట్టి ఫోన్లు తీసేసుకోండి, ఇది అది అని. ఇంకొక ప్రణాళిక పెట్టుకుందాం అనుకుంటున్నా. ఏమిటి అని అంటే, వీళ్ళు మన ఆశ్రమానికి వచ్చినప్పుడు 3 రోజులు, ఇప్పుడు ఎలా ఉందంటే ఒక 4 V's అనుకోండి, వేదం నేర్చుకోవచ్చు, విద్య నేర్చుకోవచ్చు, వైద్యం, మేము అక్కడ వైద్యం కూడా పెడుతున్నాము, ఆ తర్వాత వ్యవసాయం అది కూడా పెడుతున్నాం. ఇప్పుడు అక్కడికి వచ్చి మనము మన రైతుల్ని, అసలు ఆ వ్యవసాయాన్ని మనం ఏ రోజు గౌరవించాం. ఇప్పుడు మనం ది అమౌంట్ ఆఫ్ ఫుడ్ దట్ వి వేస్ట్, దాని విలువ మనకి తెలియదు, అది పండించే రైతుకి తెలుసు. సో వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒకరోజు వెళ్ళి వ్యవసాయం చేయండి, నేర్పిస్తారు, మన వాళ్ళు అక్కడ ఉంటారు, నేర్పిస్తారు. ఒకరోజు వ్యవసాయం చేయండి, వాళ్ళు పడే కష్టం తెలుస్తుంది, అప్పుడు ఫుడ్ వేస్టేజ్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ ఇదివరకు మనకు ఉండేవండి, మనకి ఈ విలువలన్నీ ఉండేవి. ఇప్పుడు ఎలా ఉందంటే, వీఆర్ రీలర్నింగ్ మన సనాతన ధర్మం.
ఎలా ఉండేవాళ్ళమైనా. ఇక్కడ ఇంకో విషయం కూడా చేద్దాం అనుకుంటున్నానండి. అక్కడ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ చాలా ఉందండి. వీ వాంట్ టు హ్యావ్ ఎ ఎనర్జీ ఫార్మ్ అండ్ సెల్ఫ్ సస్టెనెన్స్ కోసం కూడా వన్ ఆఫ్ ది గోల్ అది చెప్పి ఏదున్నా ఉన్న దాంట్లో ఉండాలి అన్న కాన్సెప్ట్ కూడా నేర్పిద్దామని. ఎందుకంటే లేని దాని గురించి ప్రాకులాడే బదులు ఉన్న దాంట్లోనే మనం ఎలా బతకచ్చు, అందరూ బతకచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు ఈ మధ్య గ్రీన్ ఎనర్జీ అని, ఆ తర్వాత జీరో కార్బన్ అని అనుకుంటున్నాం. వన్ ఆఫ్ ద గోల్స్ ఏం పెట్టుకున్నాం అని అంటే ఈ ఆశ్రమం అంతా కార్బన్ న్యూట్రల్ చేద్దామన్న ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఓకే, అంటే అది ఎలా సాధ్యమవుతుంది అంటారు? దాని ప్రణాళిక ఏంటి? అంటే ఇప్పుడు కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాంక్రీట్ బిల్డింగ్ కట్టామనుకోండి, ఇట్ ఈస్ నాట్ కార్బన్ న్యూట్రల్. దాన్ని కార్బన్ న్యూట్రల్ చేయాలి అని అంటే కొన్ని ప్లాంట్స్ పెట్టాలి, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కొన్ని మెజర్మెంట్స్, కేపీఐ, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అని ఉంటాయి. అవన్నీ కూడా ప్రతి బిల్డింగ్లోనూ పెట్టి దాన్ని కార్బన్ న్యూట్రల్గా చేద్దామని, ఈకో ఫ్రెండ్లీ, నేచర్లో బతకాలి, న్యాచురల్ ట్రైల్స్లో ఉండాలి, నేచర్లో ఉండాలి, నేచర్తో పాటు ఉండాలి, నేచర్ని గౌరవించాలి. ఇదే కాకుండా ఇంకో విషయం మీకు చెప్తానండి. అమెరికాలో ఇలా 500 ఎకరాలు 1000 ఎకరాలు అలా ఉంటే యూజువల్గా వీటిని హంటింగ్ గ్రౌండ్స్గా వాడతారనమాట. అంటే వీళ్ళందరూ గన్స్ తీసుకొని వీకెండ్ హాబీగా వెళ్ళి హంటింగ్ కోసం వెళ్తారు. ఈ జంతువులు కూడా చాలా స్మార్ట్ అండి. అవి ఏం చేస్తున్నాయంటే మా పక్క ట్రాక్స్లో ఉంటాయి, ట్రాక్ అంటారనమాట. అయితే అవి కూడా రియలైజ్ అయ్యాయి, ఈ 500 ఎకరాల రీజియన్లో వస్తే ఎవరు మమ్మల్ని షూట్ చేయట్లేదు, మమ్మల్ని ఎవరు చంపట్లేదని. మేము 2018లో మేము తీసుకున్నప్పుడు మా 500 ఎకరాల్లో ఒక 10-15 జింకలు ఉండేవి, మిగతా జంతువులు ఉండేవి. ఇప్పుడు 300 పైగా జింకలు ఉన్నాయి. అవి ఎంత న్యాచురల్గా వస్తాయి, శుభ్రంగా మనం ఏదైనా పెడితే వస్తాయి. అసలు ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మీరు అందరూ రావాలి, అదొకటి. ఇంకో విషయం ఏమిటి అని అంటే ఈ ప్రాజెక్ట్ ఈజ్ ఎ గ్లోబల్ ప్రాజెక్ట్. ఏమిటి అని అంటే విజన్ ఏమిటి అని అంటే ఇట్ ఈస్ టు యునైట్ ఆల్ సనాతని. ప్రతి ఒక్క సనాతని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వీ వాంట్ దెమ్ టు ఫీల్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళు రూపాయి ఇచ్చినా 100 కోట్లు ఇచ్చినా ఐ వాంట్ దెమ్ టు ఫీల్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు, 10 మందికి ఇలా ఉంది అని మాటకు సాయం చేసిన ఐ వాంట్ దెమ్ టు ఫీల్ పార్ట్ ఆఫ్ ఇట్. అలా అందరినీ కలుపుకొని ముందరికి వెళ్ళి మన ధర్మం గురించి ప్రచారం చేయాలి అన్నది విషయం. మీరు చేపట్టే ఈ బృహత్తర కార్యంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కొంతమందికి తెలియదు, తెలిసిన వాళ్ళు మాత్రం తప్పకుండా నేను ఈ కార్యక్రమంలో ఏమంటారు ఒక చిన్న నీటి బిందువు అయినా పర్వాలేదు, లేదు మీరు అన్నట్టు ఒక మాట సాయంగానైనా అమెరికాలోని అట్లాంటాలో ఆదిశంకరాచార్యుల వారి 108 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఏదో ఒక రకంగా మనం సాయపడాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అలా సాయం చేయాలి అంటే ఏం చేయాలి వాళ్ళు? అంటే నేను మీ ప్రోగ్రామ్కి నేను మన వెబ్సైటు shangri-la-usa.org కాంటాక్ట్ నంబర్సు అన్నీ నేను మీకు ఇస్తాను. మీరు చూపినప్పుడు యూ కెన్ పబ్లిష్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకొకటి షాంగ్రిలా USA అని కొడితే యూజువల్గా గూగుల్లో వచ్చేస్తుంది. దాని విజన్ ఆ వెబ్సైట్ అంతా ఆల్మోస్ట్ అయిందండి. అది ఇట్ ఈస్ స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, బట్ తప్పకుండా అక్కడికి వచ్చి వీ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళు చేసే ఉడతా భక్తి, నేను కూడా చేసేది ఉడతా భక్తి అండి. అందరూ ఏదో పెద్ద కార్యం చేస్తున్నాను అనుకుంటాను. ఇటువంటి అవకాశం అమ్మవారు మా గురువు గారైన సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఇచ్చారు. ఇటువంటి అవకాశం వచ్చే జన్మలో మనం ఏమవుతామో మనకు తెలియదు. ఈ జన్మని సార్థకం చేసుకోవడం మన చేతుల్లో ఉంది. ఇదేదో నా ఉడతా భక్తి. మా ఉద్దేశం అంతా ఏంటంటే అందరం కలిసికట్టుగా ముందరికి వెళ్తామని మా ప్రార్థన. జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర్లో కూడా ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం ఉంది 108 అడుగులు. దాని ప్రకారమే దీన్ని కూడా ప్లాన్ చేస్తున్నారా ఇప్పుడు అట్లాంటాలో కూడా, లేదు దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుందా? చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకు అని అంటే ఓంకారేశ్వర్లో ఉన్నది స్టాండింగ్ పాస్చర్, అంటే ఇట్లా స్వామివారు నించొని ఉన్నట్టు, జగద్గురువులా నించొని ఉన్నట్టుంది. కంచిలో కూడా ఉందండి. కంచిలో ఉన్నది మన నేపాల్ మహారాజ్ గారు ఇచ్చారనమాట. ఈ రెండు ఆర్ 108 ఫుట్ స్టాండింగే. అసలు మనం శంకర్ల వారిది ఏ పిక్చర్ చూసినా నించొని ఉండరు, కూర్చొని ఉంటారు. అందుకని కూర్చొని ఇలా వేదాలు ఉపనిషత్తులు పెట్టుకొని అభయముద్రలో ఉంటారు. అది మనం చూపిద్దాము, ఆ విగ్రహం అలా ఉండాలి అన్న ఉద్దేశంతో
మేము ప్రయత్నం చేస్తాం. మరి 108 అడుగుల విగ్రహం, అది కూడా సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్న పొజిషన్లో ఉన్న విగ్రహం ఏర్పాటు చేయాలన్నా, అలాగే దానికి సంబంధించి లోహాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాంగ్ రన్లో ఉండాలి, ఎండకు, వేడికి, చలికి, వర్షానికి అన్నిటికీ తట్టుకొని ఉండాలి. అండ్ దానికి సంబంధించి పాలిష్ ఏదైనా పోకుండా ఉండాలి. సో ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నది ఏంటి? అంటే ఏది తీసుకుంటే మనకు లాంగ్ రన్లో బాగుంటుంది? మేము చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మేమేమో సర్దార్ పటేల్ గారిది ఉంది కదండి, 308 అడుగులు అనుకుంటాను అక్కడ. ఆ మెటల్ వాళ్ళతో మాట్లాడాము. రామానుజుల స్టాచ్యూ ఇక్కడ మన ఉంది సమత, అది కూడా చూసాము. అందరితోని మాట్లాడుతున్నాము. ఇది అయితే 2 వారాల క్రితం మాకు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే, స్వీడన్లో ఒక కొత్త ఫైబర్ గ్లాస్ మెటల్ వచ్చింది అని చెప్పారు. అది చాలా లాంగ్ లాస్టింగ్, కొరోజన్ రెసిస్టెంట్, అండ్ ఇప్పుడు కొత్తగా ఉన్న వార్షిప్స్ అన్నీ దాంతో చేసి లైట్ వెయిట్ వార్షిప్స్ చేస్తున్నారు. లాంగ్ లాస్టింగ్, కొరోజన్ రెసిస్టెంట్, వెదర్ రెసిస్టెంట్, ఏ కోల్డ్ వెదరు అని తెలిసింది. సో ఇప్పుడు దాని గురించి కొంచెం తెలుసుకోవాలి. అది ఏమన్నా మనకి ఉపయోగపడుతుందా, లేదంటే మనం ఇప్పటిదాకా చేసింది అని ఒక ఫైనల్ ఫేజ్లో ఉన్నామన్నమాట. దాని తర్వాత ఫైనలైజ్ చేస్తాం. ఓకే. ఈ సనాతన ధర్మానికి సంబంధించి తెలియజేసే విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని మీరు చెప్తూ ఉన్నారు కదా. అయితే ఇక్కడ సనాతన ధర్మానికి సంబంధించి ఇక్కడ మన ప్రవచనకర్తలు ఉంటారు. ఇది మన ధర్మం, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒకవేళ మనం అక్కడికి వచ్చామనుకోండి, అక్కడికి వచ్చిన వెబ్సైట్ ద్వారా చూసినా కూడా మన ఇండియన్స్కి లేదు ఎవరికైనా తెలుసుకోవాలి సనాతన ధర్మానికి సంబంధించి అని అంటే మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు అని అంటే, వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయా, లేదు ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్తూ ఉంటారా, లేదు రేడియో లాగా దాని సనాతన ధర్మానికి సంబంధించి ఇలా ఇలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారా, ఏంటి ప్లాన్? మీరు చెప్పినవన్నీ జరుగుతామనే ప్లాన్లో ఉందండి. ఎందుకంటే అక్కడ ఒక యాంఫీ థియేటర్ పెడుతున్నాము. ఆ యాంఫీ థియేటర్లో కాన్స్టెంట్గా మన ధర్మం గురించి, మన ఇతిహాసాల గురించి అన్నీ కాన్స్టెంట్గా జరుగుతూ ఉంటాయి. ఈవెంట్ హాల్స్ ఒకటే ఉంటుంది. ఇక్కడి నుంచి అందరూ ప్రవచనకర్తలు, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అందరూ వచ్చి అక్కడ ప్రవచనాలు ఇవ్వచ్చు. ఈవెంట్ హాల్ దానికోసం కూడా కడుతున్నాం. ఇవే కాకుండా ఆన్లైన్ కోర్సెస్ అవన్నీ కూడా. యాక్చువల్గా నిన్ననే నేను అక్కడ ఒక కొత్త యూనివర్సిటీ వచ్చింది, హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా అనుకుంటూ, కళ్యాణ్ విశ్వనాథ్ గారు అని ఉన్నారు. వారితో కూడా నిన్న మాట్లాడడం జరిగింది జూమ్ కాల్ మీద. ఎందుకనంటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతిదీ మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ చాలామంది చాలా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళతోని కొలాబరేట్ చేసి వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అక్కడ ఇస్తే అది దే ఆర్ గుడ్ ఎట్ కదండి. అది వాళ్ళని తీసుకొచ్చి కొలాబరేట్ చేసి, అగైన్ కాన్సెప్ట్ ఏంటంటే అందరం కలిసి ఐకమత్యంగా నడవాలి అని. వాళ్ళు చేసింది నాకు నచ్చలేదు, వాళ్ళది వేరు ఆర్గనైజేషన్ అని అంటే మొత్తం పర్పసే డిఫీట్ అయిపోయింది. అందుకని అందరినీ కలుపుకొని ఎవ్రీబడీ ఈజ్ వెల్కమ్. అందరూ ఏ సాంప్రదాయం అన్నా అన్ని సాంప్రదాయాలు ఆర్ వెల్కమ్ అని ఆ ప్రణాళికతో, స్వామివారి ఆశీస్సులతో మేము ముందుకెళ్తున్నాం. షాంగ్రీలాలో మీరు ఏదైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారో, వేద పాఠశాల కావచ్చు, సనాతన ధర్మానికి సంబంధించి ఎన్నో అంశాలు, మీరు జంతువులను కూడా ఎలా ప్రేమించాలి, వాటికి ఎలా స్వేచ్ఛనివ్వాలి, ఇవన్నీ కూడా మీరు చెప్తూ ఉన్నారు. మీ విజన్ అంతా కూడా చాలా బాగుంది. అయితే దీని గురించి తెలిసిన మన ఎంతోమంది వేద పండితులు ఉంటూ ఉంటారు, ఎంతోమంది వ్యాఖ్యానాలు చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలు వస్తున్నాయి? అసలు మీకు చెప్పాలి అని అంటే, నేను ఒక 3 ఏళ్ళుగా నేను ఈ విజన్ గురించి అంతా మాట్లాడుతూ వెళ్ళాను అన్నమాట. నేను లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ఎ డెలిగేట్, G20 డెలిగేట్ రిప్రజెంటింగ్ అమెరికా అన్నమాట. అప్పుడు కూడా వచ్చినప్పుడు నార్త్ ఇండియాలో ఎక్స్టెన్సివ్గా నేను చాలా మీట్ అయ్యి చేశాను. నార్త్ ఇండియాలో మోర్ దాన్ ఒక 2000 అక్కడ సంత్ అంటారు అన్నమాట. వాళ్ళందరూ చాలా గొప్ప పని ఇది, మేమందరం మీతో పాటు ఉన్నామని వాళ్ళు ఏకీభవించి వాళ్ళ ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇదే కాకుండా ఒక కాశ్మీర్ నుంచి ఒక సంత్ వచ్చి కాశ్మీర్ శైవిజం, ఆ శైవిజం మీరు హైలైట్ చేస్తారా అని వాళ్ళు ముందరికి వచ్చి, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, నాలెడ్జ్ కావాలన్నా, బుక్స్ కావాలన్నా వీల్ హెల్ప్, మేము వచ్చి అక్కడ ప్రవచనాలు కూడా ఇవ్వమంటే ఇస్తామని చెప్పారు. సో దిస్ ఈజ్ నాట్ ఏ తెలుగు, తమిళ్, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని కాదు. ఇది సమస్త సనాతన ధర్మ
భారతదేశానికి సంబంధించి ఎంత చేస్తున్నాం. ఇంకొకటి ఏమిటి అని అంటే మన ధర్మము ఎంత వ్యాపించిందంటే యునైటెడ్ నేషన్స్లో 194 దేశాలు రికగ్నైజ్డ్ దేశాలు ఉన్నాయండి. 194 రికగ్నైజ్డ్ దేశాల్లో 190కి పైగా దేశాల్లో మన భారతీయులు, మన సనాతనీయులు ఉన్నారండి. వాళ్ళందరికీ నేను అమెరికాలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే ఉన్నాయి. వాళ్ళ పిల్లలకి దే ఆర్ గెట్టింగ్ ఇండాక్ట్రినేటెడ్. వాళ్ళ స్కూల్లో ఏదో చెప్తున్నారు, దే డోంట్ హ్యావ్ ఇనఫ్. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా తెలియదు. ఇప్పుడు పిల్లవాళ్ళు వచ్చి నాన్నగారు ఇలా అంటున్నారు, అమ్మ ఇలా అంటున్నారు అని అంటున్నారు, ఇప్పుడు సతీ సహగమనం చేస్తారా అంటే వాళ్ళు దే ఫీల్ వెరీ ఇన్సెక్యూర్ బికాస్ దే డోంట్ నో ది ఆన్సర్. ఇట్స్ అబౌట్ ఎడ్యుకేటింగ్. ఇప్పుడు ఇగ్నరెన్స్ని తీయాలి అని అంటే నాలెడ్జ్ని తీయాలి, అదొకటి. ఇంకొకటి ఏమవుతుంది అని అంటే మేము ఇంకో పోరాటం అక్కడ ఏం చేస్తున్నాము అని అంటే ఇది చాలా ఫేమస్ కేసు అండి. సిస్కో అనే కంపెనీ మీకు తెలుసు. దాంట్లో క్యాస్ట్ తీసుకొస్తున్నారు, అక్కడికి తీసుకొచ్చి చాలా ఇదిగా చేస్తున్నారు. అసలు నిజంగా క్యాస్ట్ ఉందా మన హిందూ ధర్మంలో? నిజంగా చూడాలంటే మన స్క్రిప్చర్స్లో ఎక్కడ క్యాస్ట్ లేదు. వర్ణ సిస్టమ్ ఉంది కానీ క్యాస్ట్ సిస్టమ్ ఎక్కడా లేదు. క్యాస్ట్ సిస్టమ్ అన్నది ఎలా వచ్చింది? ఇప్పుడు ప్రతి వర్డ్కి ఒక రూట్ ఉంటుంది. ఆ కాస్ట్కి రూట్ ఈజ్ కాస్తా. ఆ కాస్తా అన్నది స్పానిష్ అండ్ పోర్చుగీస్ వర్డ్. వాళ్ళ దాంట్లో కాస్తా అంటే రేస్. ఆ రేస్ మీద వాళ్ళు డివైడ్ చేసేవాళ్ళు. దీన్ని పాపులరైజ్ చేసింది ఎవరు? బ్రిటిషర్స్. బికాస్ దే వర్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ డివైడ్ అండ్ రూల్. అలా మనకి ఇండియాలో ఏ రోజు క్యాస్ట్ బేస్డ్ సెన్ససే లేదు. 1901లో క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఫస్ట్ టైం చేశారు. అది ఎవరు చేశారు? సర్ రిప్లీ అని ఒక ఆయన, ఐఏఎస్ ముందర ఐసిఎస్ అని, ఇండియన్ సివిల్ సర్వీస్ అని, బెంగాల్ నుంచి ఆయన ఫస్ట్ టైం తీసుకొచ్చారు. మనని విడదీయడానికి ఈ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ తీసి క్యాస్ట్ ఇంట్రడ్యూస్ చేయబడింది మనకి. దీనికన్నా ముందర 1835లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ అని మెకాలీ అని ఉన్నారు, లార్డ్ మెకాలీ అని, ఆయన తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి ఏం చేశారు? అసలు ఇండియన్ గురుకులాలన్నీ ఓవర్ నైట్ తీసేసి కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియంలోనే చెప్పాలని వెస్టర్నైజ్డ్ ఇవి తీసుకొచ్చారనమాట. మన గురుకులాలన్నీ పోయినాయి. ఒక సివిలైజేషన్ని నాశనం చేయాలి అని అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, వాళ్ళ పుస్తకాలని డిస్ట్రాయ్ చేయొచ్చు. మన నలంద యూనివర్సిటీ ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. దీని మీద ఏం చేయొచ్చు? వాళ్ళ రిలీజియస్ లీడర్స్ని, వాళ్ళ కీ లీడర్స్ని వాళ్ళని రిమూవ్ చేసేస్తే ఆ సివిలైజేషన్ పోతుంది. కానీ ఇన్ని దాడులు జరిగినా మన సనాతన ధర్మం సర్వైవ్డ్. ఇట్ విల్ సర్వైవ్. అందుకనే మన ధర్మాన్ని సనాతనం అంటే నో బిగినింగ్ నో ఎండ్. అది అందుకని ఈ ధర్మం గురించి మనం గొప్పగా వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ దీన్ని చాటించాలనే ఉద్దేశంతో ఇది. ఓకే, తప్పకుండా మీ కోరిక నెరవేరాలని కోరుకుందాం. అయితే మీరు ఏర్పాటు చేద్దాం అనుకున్న ఒక స్ఫూర్తితోటి మీరు మొదలుపెట్టిన ఈ 108 అడుగుల జగద్గురువుల ఆదిశంకరాచార్యుల విగ్రహం, అలాగే సనాతన ధర్మానికి సంబంధించి మన ఇండియన్స్కే కాదు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం తెలియాలి అని అనుకుంటున్నారు? ఎటువంటి మార్పు దీని ద్వారా రావాలని మీరు కోరుకుంటున్నారు? ఫస్ట్ థింగ్, మన ధర్మం ఏమిటి అని మనం నేర్చుకోవాలండి. మనం తెలుసుకొని 10 మందికి మనం చెప్పగలిగే రీతిలో నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒకటి. నేను చెప్పినట్టు మనకి ఐకమత్యం అనే క్రోమోజోమ్ మనకి పోయింది. అది లోపల ఎక్కడో ఉంది, సబ్కాన్షియస్. అది దాన్ని బయటికి తీయాలి. మనమందరం సనాతనము అని చెప్పుకోవాలి, ప్రౌడ్గా, చాలా గొప్పగా చెప్పుకోవాలి. రెండో మాట నేను ఏం చెప్తాం అనుకుంటే, ఎవడో బయటవాడు వచ్చి మనకి క్యాస్ట్ సిస్టమ్ చెప్పి వీఆర్ సెగ్రిగేటింగ్ ఆర్సెల్స్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మహాభారతం ఉంది. మహాభారతంలో ఫస్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరండి? యుద్ధానికి భీష్ముడు, ఒక క్షత్రియుడు. రెండో కమాండర్ ఇన్ చీఫ్ ఎవరండి? ద్రోణుడు, ఈజ్ అ బ్రాహ్మణుడు. థర్డ్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవడండి? కర్ణుడు ఎవడు? క్షత్రియుడిగా పుట్టిన శూద్రుడిగా పెరిగాడు, బట్ హీ వాజ్ దేర్. వీ నెవర్ హ్యాడ్ ప్రిఫరెన్స్ ఓవర్ whoever was the best of the best was chosen for that role. అవన్నీ మనం మర్చిపోయాము. మన ధర్మాన్ని, మన హిస్టరీని మర్చిపోయాము. మనం ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని మనం అందరం ఐకమత్యంగా ఉండి అందరినీ కలుపుకుందాం. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. క్రిస్టియన్స్ వచ్చి నాతోనూ మాట్లాడితే సనాతన ధర్మం గురించి అని అంటే వాళ్ళకి 10 కమాండ్మెంట్స్ అని ఉంటుంది. మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే మనకి ఒక
కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒక 3 పాయింట్లు చెప్తాను నేను. క్షమ, దయ, కరుణ, ఈ 3 ఆలోచిద్దాం. నేను అడిగాను, మీకున్నాయా మీ మతంలో అన్నాను. అవును అంటే మీరు సనాతన అంటే దే అగ్రీడ్. ఓకే, ఒక ఇస్లామిక్ స్కాలర్తో నాకు మాట్లాడాము, ఇలానే మాట్లాడుకుంటాను. అంటే మాది ఇస్లాం అండి, మా ఖురాన్ ఇది ఏదేనంటే ఈ 3 ఉన్నాయా, మిగతా పాయింట్లన్నీ పక్కన పెడతాం, ఈ 3 ఉన్నాయా అంటే మా మతం కూడా చెప్తుంది అని అన్నాం అనమాట. అయితే మీరు కూడా సనాతనలే, మనం అందరం సనాతనమే, మన అందరికీ కామన్ బాండే, మనం అందరం కలిసి చేసుకుందాము, దెబ్బలాడాల్సిన అవసరం ఏమీ లేదు, ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటే మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకుందాం ఇది ఇవి మనం ఇన్కల్కేట్ చేసుకుంటే, ఇప్పుడు మనకు ఇంకోళ్ళకి చెప్పాలంటే ఫస్ట్ మనం అవలంబించాలి, దాని గురించి మనం తెలుసుకోవాలి. నా రిక్వెస్ట్ ఏమిటి అని అంటే ఫస్ట్ మనం తెలుసుకుందాం. మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే, నేను కొన్ని రోజుల క్రితం మా యూనివర్సిటీలో యాడ్జంక్ట్ ప్రొఫెసర్గా చేశాను అనమాట. ఐఎమ్ ఆల్సో ఏ టీచర్. మా మదర్ వాజ్ ఆల్సో ఏ ప్రొఫెసర్ అండ్ టీచర్ అనమాట. అయితే మనం ఇంకోళ్ళకి చెప్పగలిగే అంత నాలెడ్జ్ మనం నేర్చుకుంటే ఎవరికైనా చెప్పగలం. మనం నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పిద్దాం, మన సంస్కృతి మనం నేర్పిద్దాం, మన సంస్కృతిని మనం నిలబెట్టి కంటిన్యూ చేద్దాం. అండ్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ధర్మ, వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇది కల్చర్, అండ్ లెట్స్ ప్రాపగేట్ ఇట్. అలా అని ఇంకోళ్ళది తక్కువ అని మాట్లాడాల్సిన అవసరం లేదు. మన ధర్మం గురించి మనం గొప్పగా చెప్పుకుందాం, దాంట్లో తప్పలేదు. అండ్ అందరి ధర్మాలు మనం గౌరవిద్దాం, రెస్పెక్ట్ చేద్దాం. ఓకే, మరి ఇంత బృహత్తర కార్యానికి సంబంధించి పెద్దవాళ్ళ ఆశీస్సులు కూడా ఎంతో ముఖ్యం. మరి దీనికి సంబంధించి ఈ కార్యక్రమం తలపెట్టే ముందు మీరు ఎవరెవరు ఆశీస్సులు తీసుకోవడం? అవునండి, నేను మన ఆమ్నాయ పీఠాలు అందరినీ, శంకర జగద్గురువులు వాళ్ళందరినీ నేను వాళ్ళని కలిసి మన ప్రాజెక్టు విజన్ గురించి చెప్పి వారి ఆశీస్సులు తీసుకునే ప్రణాళికలో ఉన్నాను. ఆల్రెడీ కంచి స్వామివారిని కలిసి వారికి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం అయింది. వారి ఆశీస్సులు ఇచ్చారు. అదే కాకుండా పూరి శంకరాచార్య వారిని కూడా కలిశాను. ఆ జగద్గురువులు కూడా మనకి ఆశీర్వాదం ఇచ్చారు. ఇక నెక్స్ట్ బద్రీ, ద్వారకా అండ్ శృంగేరి కూడా వెళ్ళి, నేను ప్రాబబ్లీ వచ్చే ట్రిప్లో వెళ్ళి వారిని కలిసి వాళ్ళకి చెప్పి వారి ఆశీస్సులు కూడా తీసుకొని ప్రయత్నంలోనే ఉన్నానండి. ఇట్స్ ఎ కాన్స్టెంట్ ప్రాసెస్ అన్నమాట. తప్పకుండా అందరూ వారి ఆశీర్వాదాలు ఇస్తారని నా నమ్మకం. అండ్ ఇది వాళ్ళందరి ఆశీర్వచనాల వల్ల సక్సెస్ఫుల్ అవుతుందని నాకు. ఫైనల్గా 108 అడుగుల జగద్గురు ఆదిశంకరాచార్యుల విగ్రహం అమెరికాలోని అట్లాంటాలో ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం? అంటే ఈ ఫస్ట్ ఫేజు విగ్రహము అండ్ దేవాలయము ఈ రెండు ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఫేజ్ 1 అనమాట. ఈ ఫ్రమ్ స్టార్ట్ నుంచి 3.5 yearsలో ఫినిష్ చేయాలని. ఈ స్టార్ట్ ఎప్పుడు అని అంటే ఈ మెటలర్జీ టెస్ట్ అవ్వగానే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. 3.5 yearsలో విగ్రహము అండ్ ఇది ఆర్ బిఫోర్ వితిన్ 3.5 yearsలోనే ఫినిష్ చేసే ప్లాన్. తప్పకుండా అండి, మీరు తలపెట్టిన ఈ బృహత్తర కార్యం సక్సెస్ఫుల్గా అవ్వాలని, 108 అడుగుల ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల విగ్రహం ఎప్పుడెప్పుడు చూస్తామా అని అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సనాతన ధర్మం అందరికీ కూడా, అంటే భారతీయులు అనుసరించే సనాతన ధర్మం అంటే ఇది అని అందరికీ తెలిసేలాగా గొప్పమైన కార్యాన్ని మీరు తలపెడుతూ ఉన్నారు. ఇది సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, థ్యాంక్ యూ. సో చూశారు కదండి, అమెరికాలోని అట్లాంటాలో 108 అడుగుల జగద్గురు ఆదిశంకరాచార్యుల విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా మన తెలుగువారి ఆధ్వర్యంలో. మరి దీనికి సంబంధించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న వెబ్సైట్కి వెళ్ళి మీరు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. దీనికి మీరు ఉడతాభక్తిగా ఎటువంటి సాయం చేయాలనుకున్నా కూడా ఆ వెబ్సైట్లోనే చూసి మీరు చేయొచ్చు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.